జనరల్‌గా చాలామంది ట్రాన్స్ ఉమెన్స్ ఏంటంటే పొలిటికల్‌లో ఇన్వాల్వ్ అవ్వరు. యెస్. ఎంతసేపటికి వాళ్ళ ఓన్ పర్ఫార్మెన్స్ మీద కాన్సంట్రేట్ చేస్తారు. మనీ మీద కాన్సంట్రేట్ చేస్తారు. యెస్. బట్ మీరెందుకని పొలిటికల్ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి మీ వాయిస్ ముందుంచుతున్నారు? పాలిటిక్స్ అంటే ఏంటి అంటే వర్కింగ్ ఫర్ పీపుల్. హ్మ్. పాలిటిక్స్‌లో అందరూ ఉంటాము. మెన్, విమెన్, చిల్డ్రన్, ఓల్డ్, న్యూ బోర్న్ కిడ్ అండ్ అలాగే ట్రాన్స్ విమెన్స్ కూడా మనమందరము కూడా సొసైటీలో బ్రతుకుతున్నామంటే వి ఆర్ అండర్ సమ్ గవర్నమెంట్. హ్మ్. సో, నేను పొలిటికల్‌గా ఇంత స్ట్రాంగ్‌గా ఉండడానికి కారణం ఏంటి అంటే పాలిటిక్స్‌లో ఉన్నవాళ్ళు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ప్రజలకు ఏం చేయాలి అని ఒక రూట్ మ్యాప్ వేసుకుంటది. గవర్నమెంట్ మాత్రమే ఆ పని చేయగలరు. కాబట్టి ఎప్పుడైతే మనకి చేతిలో గవర్నమెంట్ ఉంటుందో, మనం గవర్నమెంట్‌కి సపోర్టివ్‌గా ఉంటామో అండ్ అట్ ద సేమ్ టైమ్ వెన్ వి స్టార్ట్ వర్కింగ్ విత్ గవర్నమెంట్ ఇట్ హెల్ప్స్ అ కమ్యూనిటీ లాట్. అందుకనే నేను 2018లో పొలిటికల్‌గా నా ఎంట్రీ ఇచ్చా. నేను ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ 2018. దాని తర్వాత నేను ఏ పొలిటికల్ పార్టీ కూడా ట్రాన్స్ కమ్యూనిటీ కోసం పనిచేయటం చూడల. రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం 176 కంట్రీస్ ఉన్న మన ప్రపంచంలో కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక రేవంత్ అనేటువంటి ఒక సీఎం గారు మాత్రమే 44 ట్రాన్స్ ఉమెన్స్కి జాబ్ ఇచ్చారు. దెన్ ఐ థాట్, అప్పుడు అనిపించింది ఏంటి అంటే సరే అంటే ప్రభుత్వంలో చేంజ్ వస్తుంది కాబట్టి ఆ ప్రభుత్వానికి దగ్గరగా మనం పనిచేయాలి, ప్రభుత్వంతో కలిసి మనం పనిచేయాలంటే పొలిటికల్గా స్ట్రాంగ్ ఉండాలి. దెన్ ఐ స్టార్టెడ్ టు బీ ఇన్ పాలిటిక్స్. అంటే మెయిన్‌గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి రీజన్ అంటే ఇప్పుడు కొత్తగా పాలన వచ్చిందని స్టార్ట్ చేశారా? అలా మీకు కాదు. హెల్ప్ అవుతుందని లేదంటే ఇప్పుడు మమ్మల్ని గుర్తించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు మనం ఎవరు మన సోనియా గాంధీ గారు కంటే ముందు కూడా ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఆ టైంలో ట్రాన్స్ విమెన్స్ అందరికీ ఫ్రీ ట్రైన్ అనేది ఒకటి తనే చెప్పారనమాట. నార్త్లో అంతా, సౌత్లో అంతా, మన ఇండియాలో ఎక్కడ తిరిగినా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళ దగ్గర టికెట్ తీసుకోవద్దు, వాళ్ళకి ఫ్రీ అని. అది చాలా మందికి ఇప్పుడు బ్రతికిలేరు అప్పుడు ఫ్రీ సర్వీసెస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ. సో దాని తర్వాత ఏదైనా ప్రభుత్వం మళ్ళీ ట్రాన్స్ కమ్యూనిటీ కోసం పనిచేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. సో అందుకనే నాకు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఒక ఇంట్రెస్ట్ ఉంది, దే ఆర్ బెస్ట్ అని. బట్ ఒక్కసారి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఫస్ట్ తీసుకునే ఇనిషియేటివే జాబ్ ఇవ్వడం. సో అది చాలా ప్లస్ పాయింట్ కదా. అంతకుముందు గత ప్రభుత్వాలు చాలాసార్లు 10 సంవత్సరాలు పాలించాయి, కనీసం మా గురించి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మా గురించి పట్టించుకుంటున్నప్పుడు ఈ ప్రభుత్వాన్నే మేము ఉండాలని కూడా కోరుకుంటాం కదా. సో దట్ ఈస్ వాట్ వీఆర్ వెరీ సపోర్టివ్ టు కాంగ్రెస్. అలాంటి తెలంగాణ రాకముందుకు ఎన్నో ధర్నాలు అయ్యాయి, అన్నిట్లో మేము ఉన్నాం. ఎన్నో ధర్నాలు చేశాము, ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి. అండ్ అలాగే తెలంగాణ కోసం బోనాలు ఎత్తుకున్నాం, బతుకమ్మలాడడం, ఇవన్నీ మేము చేసాం కదా. బోనాలు ఎత్తుకోవాలంటే మా కమ్యూనిటీ ఎత్తుకొని ఆడేవాళ్ళు, టు గ్యాదర్ ద కమ్యూనిటీ అట్ దట్ టైం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మమ్మల్ని ఆ ప్రభుత్వం అసలు పట్టించుకునే లేదు. కానీ మేము ఏం చేయకుండా కూడా మా గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. సో అందుకనే మీరు స్టిక్ ఆన్ టు ద కాంగ్రెస్. ఓకే. సో అంటే ఓన్లీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ ఆఫ్ తెలంగాణ. అలా స్పెషల్ గా అంటే మీరు కొన్ని మాట్లాడిన పాయింట్స్ కానీ మీరు పెట్టినవి కొన్ని బాగా వైరల్ అవుతున్నాయి. అంటే అంత టార్గెటివ్ గా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నారా మీరే, అంటే మీకు అనిపించింది? యాక్చువల్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హిజ్రాలను అడ్డం పెట్టుకొని 2 వీడియోలు చేశారనమాట. ఆ 2 వీడియోల్లో ఏంటి అంటే శ్రీశైలం యాదవ్ గారి కొడుకులు హిజ్రాల దగ్గర డబ్బులు వసూలు చేశారు, శ్రీశైలం యాదవ్ గారి కొడుకు వెంకట్ యాదవ్ అని చెప్పారు. కానీ మా దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి వెంకట్ యాదవ్ పేరు కుర్మ వెంకట్ అనమాట. తను ఇంకా జైల్లోనే ఉన్నాడు, ఆయనకి లైఫ్ పడింది. సో కేవలం జూబ్లీహిల్స్లో గెలవడం కోసం మమ్మల్ని అడ్డం పెట్టుకొని అలాంటి రాంగ్ ఎలిగేషన్ తీసుకొచ్చి ఆ ఫ్యామిలీని రౌడీస్ అంటున్నారు. నేను ఎక్కడో పుట్టి పెరగలేదు, నేను కృష్ణానగర్, ఇందిరానగర్, యూసుఫ్గూడలోనే పుట్టి పెరిగాం. చిన్నప్పుడు బోరబండలో కూడా నేను చీర కట్టుకున్నప్పుడు కొన్ని సంవత్సరాలు బోరబండలో కూడా ఉన్నా. అప్పటి నుంచి మాకు నవీన్ అన్న కావచ్చు, వెంకటన్న కావచ్చు, శ్రీశైలం అంకుల్ కావచ్చు, చాలా క్లోజ్ మాకు. ఎందుకు అంటే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కాదు. మమ్మల్ని ఎవరైనా ఇల్లు ఖాళీ చేయండి అని కానీ, లేకపోతే ఇంకా మా పైన ఎవరైనా అర్ధరాత్రి మా ఇళ్ళ దగ్గరకు వచ్చి గొడవలు చేసినా మేము వెళ్ళి వాళ్ళకి చెప్పేవాళ్ళం. అలాంటి మా వీడియో అండ్ నేను ధర్నా చేసినటువంటి వీడియోని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎస్పెషల్గా ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు అండ్ అలాగే మన కల్వకుంట్ల తారక రామారావు గారు, ఆయన ఇలా వీళ్ళు హిజ్రాల దగ్గర మామూలు వసూలు చేస్తారు, వీళ్ళు రౌడీలు అన్నప్పుడు నేను ఫ్రేమ్లోకి వచ్చా.
ఎందుకు వచ్చానంటే నిజం నాకే తెలుసు. బంజారా హిల్స్ లో ధర్నా చేసింది నేను, నా కమ్యూనిటీ. వాడు ఆల్రెడీ ప్రవల్లిక అనే ఒక ట్రాన్స్ ఉమెన్ ని చంపేశాడు, 2 ట్రాన్స్ ఉమెన్ ని చంపేశాడు కుర్మ వెంకట్ అనే వ్యక్తి. ఆ వ్యక్తి మాకు తెలుసు కాబట్టి నేను స్పందించడం జరిగింది. కాకపోతే ఇంత చీప్గా, ఇంత చిల్లరగా పని చేయకూడదు. పాలిటిక్స్ అంటే ఏంటి? ప్రజల కోసం సేవ చేసి ఓట్లు అడగటం అనేది లీడర్ లక్షణం. అంతే తప్ప బురద పూసి వాళ్ళు రౌడీలు, వాళ్ళు గూండాలు అంటే నీకంటే పెద్ద రౌడీ ఎవరు? ఇప్పుడు మీరు ఒక పాయింట్ చెప్పారు యాక్చువల్గా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎన్ని జాబ్స్ ఇవ్వడం జరిగిందన్నారు. జనరల్గా చాలా చావులు కానీ అక్రమాలు కానీ ట్రాన్స్ ఉమెన్ మీద ఏవైతే జరుగుతాయో అప్పుడు అసలు ఎవరు స్పందించారు, పోలీస్ స్టేషన్లో కూడా ఈవెన్ కేసు తీసుకోరు. అప్పుడు ఎటెళ్ళాయి ఈ ప్రభుత్వాలు అనేది? 2011 నుంచి చూసుకున్నట్టయితే 2014లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, 2014లో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వ్యవస్థ కానీ కంప్లైంట్లు తీసుకున్నారు కమ్యూనిటీవి. ఇప్పటికీ కంప్లైంట్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా చాలా ఇంట్రెస్టెడ్గా తీసుకుంటున్నారు. ఎందుకు అంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం హెల్ప్ డిస్క్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది కమ్యూనిటీ కోసం. స్టార్ట్ చేసి కమ్యూనిటీతో 1-to-1 విత్ ద డిపార్ట్మెంట్స్ ఆఫ్ పోలీస్ వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. కాబట్టి కమ్యూనికేషన్ అనేది ఏర్పడింది ఈ 2 yearsలో కమ్యూనిటీతో. అంతకుముందు కమ్యూనికేషన్ లేదు. అప్పుడు అందుకే ధర్నాలు చేశాం. కానీ ఇప్పుడు ఎక్కడన్నా ధర్నాలు చేస్తుందామా? చేయటం మానేసాం. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ రెడీ టు వర్క్ విత్ ట్రాన్స్ పీపుల్. నేను ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే, ఒక రౌడీ షీటర్ నిజంగానే వెంకట్ అనే ఒక వ్యక్తి, కుర్మ వెంకట్ అనే వ్యక్తి హిజ్రాలను వేధించాడు. మొత్తం హైదరాబాద్లో ఉంటున్న చాలా మంది హిజ్రాలను బెదిరించాడు, డబ్బులు తీసుకున్నాడు, హిజ్రాలను చంపేశాడు. అది నిజం. కానీ ఈ వెంకట్ యాదవ్ అన్న కాదు, ఆయన పేరు కుర్మ వెంకట్. దాని గురించే నేను ఎందుకు స్పందించడం జరిగింది. అండ్ తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే, హిజ్రాలను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఎలిగేషన్ని నేను ఎదుర్కొన్నాను. అంతే, ఎదుర్కొన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, పాలిటిక్స్ అంటే ఏంటి అంటే తప్పుడు ప్రచారాలు చేసి ఎదుటి వ్యక్తిని డీగ్రేడెడ్ చేసి సొసైటీలో, సోషల్ మీడియాలో వాళ్ళని మెంటల్గా హరాస్ చేయడం అనేటువంటిది ఒకటి జరుగుతుంది పొలిటికల్గా కూడా. సో ఇది చాలా తప్పు అని నేను స్పందించాను. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది ట్రాన్స్ ఉమెన్కి ఏంటంటే ఓటర్ ఐడి ఉండదు. జనరల్గా ఇప్పుడు మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ ఓటర్ ఐడి? మా అందరికీ ఓటర్ ఐడీస్ ఉన్నాయి. మేము నిజంగా చెప్తున్నాం కదా, 2016 తర్వాత ఓటర్ ఐడీస్ కానీ ఆధార్ కార్డ్స్ కానీ ఇవన్నీ చాలా ఈజీగా వచ్చాయి. అండ్ మొన్న ఎలక్షన్స్లో నాకు తెలిసి ఎంత కాదనుకున్నా 2500 మంది ఓట్లు వేసాం లాస్ట్ ఎలక్షన్స్లో. మేము ఓట్లు కూడా వేయటం జరిగింది. ఇప్పుడు మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా నేను మళ్ళీ చాలా మంది మా ట్రాన్స్ విమెన్స్ ఉన్నారు, ఓట్లు వేసే వాళ్ళందరూ 320 మంది దాకా ఉన్నారు కమ్యూనిటీ ఏరియాలోనే. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఏరియా కదా, ఇట్స్ ఎ లార్జ్ ఏరియా. ఉన్నారు వాళ్ళందరూ కూడా ఓట్లు వేస్తున్నారు. అండ్ ఫోన్ చేసి మాకు ఇంకా రాలేదు అంటే మాకు మళ్ళీ ప్రభుత్వం ఎందుకు మీ ఓటర్ కార్డు ఉన్నాక నీకు ఓటు ఎందుకు రాలేదు అని దే ఆర్ చెకింగ్ అండ్ దే ఆర్ వెరిఫైయింగ్. బికాస్ నీకు 100 ఓట్లు పడ్డాయి, నాకు 100 ఓట్లు పడ్డాయి, ఇద్దరికి టై అయింది. ఎవరో ఒక్క ఓటు వేస్తేనే నువ్వు గెలుస్తావు. ఆ ఒక్క ఓటు నాదే ఎందుకు కాకూడదని ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ఓటు ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్. బికాస్ ఎందుకంటే ఇట్ చేంజెస్ ద పబ్లిక్ మైండ్ సెట్ అండ్ ఇట్ చేంజెస్ ద పబ్లిక్ సర్వీసెస్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు ఓటు వేస్తేనే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ సీఎం అయ్యారు. మనమందరం ఓట్లు లేకపోతే ఆయన అవుతుండేనా? లేదు. అట్లా. సో ఓటుకు అంత వాల్యూ ఉంది. కాబట్టి రాజును గెలిపించుకోవాలి అంటే ప్రజలు ఓట్లు వేయాలి, ఖచ్చితంగా వేయాలి. అట్లా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీకు ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు లేదంటే ఏదైనా సిచ్యువేషన్ లో మాత్రమే మీరు బయటకు వస్తున్నారు. మీరు ఓపెన్ అప్ గా మీరు ఎప్పుడు వస్తారు బయటికి? ఐ మీన్ అంటే ఒక మెంబర్గానా? సి వన్ థింగ్, పాలిటిక్స్ అనేది ఒక మనీ గేమ్. సో అంత డబ్బులు పెట్టి పాలిటిక్స్ లో గేమ్ ఆడడం నాకు ఇష్టం లేదు. బట్ హానరబుల్ సీఎం ఆఫ్ తెలంగాణ ఏం చెప్పారు అంటే, ఆంగ్లో ఇండియన్స్ జియో ఏదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ ఇండియాలో ఎన్నేళ్ల నుంచి బతుకుతున్నారు, వాళ్ళ పిల్లలు ఇండియాలోనే పుట్టారు కాబట్టి వాళ్ళు ఇండియన్స్ అయిపోతారు. ఈ ఆంగ్లో ఇండియన్స్ జియో ఏదైతే ఉందో అది తీసి ట్రాన్స్ ఉమెన్స్కి జియోగా చేసి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి, పొలిటికల్ రిజర్వేషన్ ఇవ్వాలి అనేది సార్ డ్రీమ్ అనమాట. నేను రేవంత్ రెడ్డి సార్తో మాట్లాడినప్పుడు హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ డ్రీమ్. సో అది తొందరగా ఫుల్ఫిల్ చేస్తే వీ విల్ బీ ఇన్ ద నామినేటెడ్ పోస్టర్స్. వీ డోంట్ వాంట్ టు రన్ ఇన్ పబ్లిక్ టు అచీవ్ ద పొలిటికల్ చేస్. వీ వాంట్ రిజర్వేషన్ ఇన్ పొలిటిక్స్. సో రిజర్వేషన్ ఇస్తారు అని ఆశపడుతున్నాను. 2 ఏళ్లలో ఫ్రీ బస్ ఇచ్చారు, ఫ్రీ కరెంట్ ఇచ్చారు, రైతులకు రుణమాఫీ చేశారు. జస్ట్ 2 ఏళ్ళు, నాకు తెలిసి 18 నెలల పాలనలోనే ఇన్ని గ్యారంటీలు ఇచ్చారు. వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నారంటే ఇంకా పబ్లిక్కి చాలా పనిచేస్తారు అనేటువంటి ఒక ఆలోచన పబ్లిక్కి కూడా రావాలి.
ఎవరైతే ఆడవాళ్ళకి బస్ ఎక్కుతున్నారో వాళ్ళకి, ఎవరైతే రైతులకి రుణమాఫీ అయిందో వాళ్ళు, ఎవరైతే ఫ్రీగా కరెంట్ని వాడుకుంటున్నారో, సబ్సిడీని వాడుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ పబ్లిక్ అనేటప్పటికీ డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో డబ్బున్న వాళ్ళకు కరెంట్ బిల్ పెద్ద విషయమే కాదు, కానీ డబ్బు లేని వాళ్ళకి ఆ 200 కరెంట్ బిల్ కూడా చాలా పెద్ద విషయం. కాబట్టి ఎప్పుడైతే ఈ పొలిటికల్ లైఫ్ కాకుండా జనరల్ లైఫ్ చూసుకోగలుగుతామో, దెన్ ద పాలిటిక్స్ అండ్ ద జనరల్ పబ్లిక్ ఈక్వల్గా ఉంటామో, దెన్ వీఆర్ రెడీ టు కమ్ ఇన్ టు ద పాలిటిక్స్. పాలిటిక్స్ అంటే 100 కోట్లు పెట్టి సీట్ గెలుచుకోవటం కాదు. అదే 100 కోట్లు కొట్టి పబ్లిక్కి నువ్వు సర్వీస్ చేస్తున్నావు అనుకో, పబ్లిక్ ఆటోమేటికల్లీ ఓట్స్ యూ. ఇంకేం అవసరం లేదు అట్లా.